ఇక మన మొదటి ప్రశ్న అంటే పరీక్షలో ఇచ్చిన 31వ ప్రశ్నను జాగ్రత్తగా గమనించండి. సెప్టెంబర్ 15, 1862న ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడిన మొట్టమొదటి రైల్వే మార్గము ఏది? ఇది ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 పుత్తూరు రేణిగుంట మార్గము, ఆప్షన్ 2 రేణిగుంట మద్రాస్ మార్గము, ఆప్షన్ 3 మద్రాస్ నెల్లూరు మార్గము, ఆప్షన్ 4 మద్రాస్ కాట్పాడి మార్గము. చాలా ముఖ్యమైన తేదీ ఇది. జవాబేమేంటుందో ఆలోచించండి. దీనికి సరైన జవాబు ఆప్షన్ 1 పుత్తూరు రేణిగుంట రైల్వే లైన్. అవునండి, మన రాష్ట్రంలో తొలి ప్యాసింజర్ రైలు 1862 సెప్టెంబర్ 15న ఈ మార్గంలోనే కొత్తపెట్టింది. మరి మిగతా ఆప్షన్ల సంగతేంటంటారా? మద్రాస్ కాట్పాడి గాని మద్రాస్ నెల్లూరు మార్గాలు గాని చాలా ముఖ్యమైనవే. కానీ అవన్నీ ఆ తర్వాత కాలంలో జరిగిన రైల్వే విస్తరణలో భాగంగా వచ్చాయి. కాబట్టి ఎప్పుడైనా మొట్టమొదటి మార్గమనే మాట రాగాని మీకు ఖచ్చితంగా పుత్తూరు రేణిగుంట మాత్రమే గుర్తుకురావాలి. ఇప్పుడు మన 33వ ప్రశ్న. ఇది కమర్షియల్ క్రాప్స్ అంటే వాణిజ్య పంటల గురించి అడుగుతోంది. ఈ క్రింది వానిలో ఏ వాణిజ్య పంట గుంటూరు ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో ఎక్కువ ప్రాధాన్యత పొందింది? ఇది ప్రశ్న. ఆప్షన్ 1 జనపనార పంట, ఆప్షన్ 2 పత్తి, ఆప్షన్ 3 చెరకు, ఆప్షన్ 4 పొగాకు. అసలు గుంటూరు అనగానే మీకు టక్కునేం గుర్తొస్తోంది? బహుశా మీరు గెస్ చేసే ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పొగాకు. ముఖ్యంగా వర్జీనియా పొగాకు పండించడానికి గుంటూరు ప్రాంతంలోని నేలలు, అక్కడి వాతావరణం పర్ఫెక్ట్గా సెట్ అవుతాయని అప్పటి బ్రిటిష్ వాళ్లు గుర్తించారు. అందుకే ఆ ప్రాంతంలో పొగాకుకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ మనం మిగతా ఆప్షన్లు కూడా చూడాలి. జనపనార, పత్తి, చెరకు ఇవి కూడా వాణిజ్య పంటలే. కానీ బ్రిటిష్ టైంలో పత్తి వంటి పంటలను వేరే ప్రాంతాల్లో ఎక్కువగా పండించారు. గుంటూరనగానే మాత్రం అప్పట్లో పొగాకే రారాజుగా వెలుగొందింది. నిజానికి ఈ పంట ఆ ప్రాంత రూపురేఖలనే మార్చేసింది. నెక్స్ట్ 34వ ప్రశ్న. ఇది ఒక చారిత్రక ఓడరేవుకి సంబంధించినది. జాగ్రత్తగా వినండి. 19వ శతాబ్దానికి పూర్వము ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతము ప్రపంచంలోనే అనేక దేశాలకు ముఖ్య వాణిజ్య కేంద్రముగా వెలుగొందినది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 కోరంగి, ఆప్షన్ 2 విశాఖపట్నం, ఆప్షన్ 3 మసులీపట్నం అంటే మన మచిలీపట్నం, ఆప్షన్ 4 భీమునిపట్నం. ఈ 4 తీర ప్రాంతాలే. కానీ 19వ శతాబ్దానికి ముందున్న సిచ్యువేషన్ ఏంటనేది మనం పసిగట్టాలి. దీనికి సరైన జవాబు ఆప్షన్ 3 మచిలీపట్నం లేదా మసూలీపట్నం. ఎందుకంటే 19వ శతాబ్దానికి ముందు డచ్ వాళ్లు, ఫ్రెంచ్ వాళ్లు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లు ఇలా ఎవరైనా సరే వాళ్ల వాణిజ్యానికి మచిలీపట్నమే ఒక పెద్ద అడ్డాగా ఉండేది. దానికి ముఖ్య కారణం అక్కడే అద్భుతమైన కలంకారీ వస్త్రాలు. వీటికి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండేది. మిగిలిన ఆప్షన్లలో ఉన్న కోరంగి, విశాఖపట్నం, భీమునిపట్నం కూడా ముఖ్యమైనప్పటికీ యూరోపియన్ల మొదటి స్థావరంగా ఒక పెద్ద గ్లోబల్ టెక్స్టైల్ హబ్గా మచిలీపట్నానికున్న రేంజ్ ఆ కాలంలో వేరే వాటికి లేదు. ఇక మన సెషన్లో ఆఖరి ప్రశ్న, అదే 35వ ప్రశ్న. తెలుగు భాషను అనర్ఘళంగా మాట్లాడగలిగిన ఆంగ్లేయ అధికారి ఎవరు? ఇది ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 థామస్ మన్రో, ఆప్షన్ 2 అలెగ్జాండర్ రీడ్, ఆప్షన్ 3 రీడ్, ఆప్షన్ 4 బ్యారీక్లోస్. ఆంగ్లేయుల్లో మన స్థానికుల మనసు దోచుకున్న ఆ ప్రత్యేకమైన వ్యక్తెవరో మీలో చాలామందికి ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 సర్ థామస్ మన్రో. ఈయన రాయలసీమ ప్రాంత ప్రజలకు దాదాపు దేవుడితో సమానమని చెప్పాలి. ఆయనకు మన తెలుగు చాలా అద్భుతంగా వచ్చేది. మధ్యలో ఎలాంటి ట్రాన్స్లేటర్స్ లేకుండా నేరుగా రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ల మాతృభాషలోనే అనర్ఘళంగా మాట్లాడేవారు. అంతేకాదు పన్నుల వ్యవహారాల్లో మధ్యవర్తులు లేకుండా రైతులకే మేలు జరిగేలా రైతువారి విధానాన్ని తీసుకొచ్చారు. ఇక ఆప్షన్లలో ఉన్న అలెగ్జాండర్ రీడ్, బారీ క్లోస్ కూడా బ్రిటిష్ అధికారులే. రైతువారి విధానం తేవడంలో రీడ్ పాత్ర కూడా ఉంది. కానీ అచ్చమైన తెలుగు మాట్లాడుతూ స్థానికులతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న ఏకైక అధికారి మాత్రం సర్ థామస్ మన్రో మాత్రమే.